గణాధిపతి నమః. శ్రీ సరస్వతి జన్మ భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని 36 భాగాలుగా చెప్పుకున్నాం. 37వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వేణుడి శరీరం నుంచి పుట్టిన ఆ పృథు చక్రవర్తిని పొగుడుతున్నారు. నీ ఘన చరిత్ర అని అమృతం త్రాగటం వల్ల, మహామునుల ప్రేరణ వల్ల మాకు అటువంటి శక్తి లభించింది. నీ చరిత్రలను సంస్కృతిస్తామని పలికి ఆయన కొనియాడారు. ఈ పృథు చక్రవర్తి సమస్త లోకాలని కూడా ధర్మ మార్గంలో ఎల్లప్పుడూ నడిపిస్తాడు. ధర్మ ప్రభువులందరికీ కూడా తలమానికమై ధర్మసేతువును సంతోషంగా రక్షిస్తాడు. ధర్మ విరోధులను శిక్షిస్తాడు. ఈయన అష్టదిక్పాలకుల స్వరూపం ధరించి ఆయా కాలాల్లో మంచి మాటలతోటి దానాలతోటి ప్రజల్ని సంతోషపెడతాడు. ఈయన చేసే యజ్ఞాలకు సంతుష్టులై దేవతలు వర్షాలు కురిపిస్తారు. ఈ విధంగా మహారాజు ఉభయ లోకాలకి కూడా ప్రీతి కలిగిస్తాడు. సూర్యుడు అంటే యజ్ఞాలు చేసి దేవతల్ని తృప్తిపరుస్తాడు. దేవలోకంలో ఉన్న ఆ దేవతల చేత వర్షాలు కురిపించుకొని భూలోకంలో ఉన్న ప్రజల్ని కూడాను సుఖంగా ఉంచుతాడు. సూర్యుడు భూమి మీద జలాలను పీల్చి మేఘంగా మార్చి వాన కురిపించే విధంగా ఈయన న్యాయ మార్గంలో ప్రజల నుంచి పన్ను పుచ్చుకొని సరైన సమయంలో ఆ ధనాన్ని మళ్ళీ వారికి ఇచ్చి రక్షిస్తాడు. పాలకులు చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే, పన్ను వసూలు చేసుకున్న తోటే సరిపోదు. ఆ పన్ను వసూలు చేసుకున్న దానికి ఎందుకు వసూలు చేస్తున్నారో దాన్ని నెరవేర్చాలి. ఏమిటి, ఎందుకు వసూలు చేస్తారు? రక్షణ చేయడానికి. ప్రజల రక్షణ ప్రధాన కర్తవ్యం. మరి ఏ గొడవలు లేకుండా రాజ్యంలో జరగకుండా అనేక మంది మరి వీళ్ళని ఎవరిని నిఘా సిబ్బందిని నియమిస్తారు. వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకొని రాజ్యంలో గొడవలు లేకుండా చేయడం, ఇదంతా కూడా ప్రభుత్వం చేయాల్సిన పని. ఆ సిబ్బందిని నియమించుకోవడానికి ప్రభుత్వానికి డబ్బు కావాలి కదా. అందుకోసం పన్నులేసి మరి మళ్ళీ తిరిగి ఆ పన్నుల్ని, ఆ ధనాన్ని మళ్ళీ వాళ్ళకి సేవల రూపంలో చెల్లిస్తాడు ఈ చక్రవర్తి. సర్వ ప్రాణులను కూడా సమానంగా చూస్తాడు. ప్రజల నేరాల్ని శాంతంతో సహిస్తాడు. ఆర్తుల యందు దయ చూపుతాడు. ఈ మహామహుడు మానవ రూపం ధరించిన మహావిష్ణువు కాబట్టి ఇంద్రుడు వాన కురిపించి ఎల్ల ప్రజలను రక్షించే విధంగా తాను ఆశ్రితులను ఎల్ల సమయాల్లో కూడా రక్షిస్తాడు. అమృతం చిందే చందమా వంటి ముఖంతో ఎప్పుడు చిరునవ్వులు వెదజల్లుతూ, చల్లటి దయార్ద్ర వీక్షణలు వెదజల్లుతూ సర్వజనులకు కూడా సంతోషం కలిగిస్తాడు. నిగూఢమైన మనసు గలవాడై శత్రువులకు అగమ్యముడై వర్తిల్లుతాడు అని అక్కడ వాళ్ళందరూ కూడాను పొగుడుతున్నారు. దేవతలు, ఋషులు, అక్కడ చేరిన వాళ్ళు. రేపు మనం 38వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.